తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు మహబూబ్ నగర్ కు చెందిన నాగరాజ్, విశ్వనాథ్, యాదయ్య ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 12 కోట్లకు సుపారీ గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నట్లు గుర్తించిన పోలీసులు పేట్ బషీరాబాద్ లో నిందితులను అరెస్ట్ చేశారు. ఫరక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారు. దీంతో ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య కుట్ర భగ్నమైంది. మరోవైపు ఈ కేసుకు ఢిల్లీలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో కిడ్నాప్ వ్యవహారం లింక్ అయింది. ఫరూక్ ఫిర్యాదుతో A1 రఘును ఢిల్లీలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జితేందర్ రెడ్డి ఇంట్లో వ్యక్తులు కిడ్నాప్ కావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి కిడ్నాప్ చేసింది తెలంగాణ పోలీసులుగా తేల్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షేట్ బషీరాబాద్ పిఎస్లో నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులకు తెలంగాణ పోలీసులు సమాచారం అందించారు. ఢిల్లీలో రఘును అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా నిందితులను బషీరాబాద్లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడుతున్నారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అటు షేట్ బషీరాబాద్ లో కూడా నిందితులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ హత్య కేవలం కుట్రగానే జరుగుతోంది, ప్లాన్ చేసినట్లని హత్య జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. మీరేమంటారు సార్? వాస్తవంగా నేను మా నియోజకవర్గంలో కార్యక్రమాల్లో ఉన్నా. ఇప్పుడే నాకు TV9 వాళ్ళు అడగడం జరిగింది, వాయిస్ అడగడం జరిగింది. దాంతో పాటు వారే ఒక ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. గత 3 రోజుల క్రితమే DK అరుణ గారు ఈ అంశం పైన ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఎవరైతే ఇప్పుడు ఎవరిపైన అభియోగాలు ఉన్నాయో వారి పేరుట వారిని కిడ్నాప్ చేసిండ్రని రకరకాలుగా వారి ఆరోపణలు చేసిండ్రని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్ ప్రకారమే నేను నా వాయిస్ ఇవ్వడం జరిగింది. కానీ మొత్తంగా గతంలో మంత్రిగా పనిచేసిండ్రు, ఇప్పుడు బీజేపీ పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా ఉన్నారు DK అరుణ గారు. వారికి ఏమైనా సమాచారం వచ్చి ఉంటే తన విధి వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడము, లేదంటే ఇంకా ఏ రకమైనటువంటి విషయాల్లో ఏ రకంగా ముందుకు పోతే బాగుండేదో ఆలోచన చేయాల్సి ఉంటాయి. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీరి పేర్లు ప్రస్తావించడము, వీరే ఈరోజు ఈ అభియోగాలు వీరిపైననే రావడం అనేది తప్పకుండా అనుమానాలకు దారి తీస్తున్నది మాత్రం నా వర్షన్. దీని విషయంలో ఇప్పుడు సిపి గారు, సైబరాబాద్ సిపి గారు కూడా వివరాలు వెల్లడించనున్నారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత ఏదైనా విషయం మాట్లాడితే బాగుంటుందేమో అని నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఏది ఏమైనా ఇటువంటి కుట్రలు చేసేటువంటి ఎవరినైనా ఉపేక్షించేది లేదు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టి ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు ఈ వ్యవస్థ అంతా కూడా నడుస్తా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అపకీర్తి తెచ్చే విధంగా ఎవరిని ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా ఛేదిస్తాం. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో, శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టి పనిచేస్తుంది ప్రభుత్వం అనే దానికి ఏదైతే పేరు వచ్చిందో ఆ పేరును కాపాడుకునే విధంగానే ప్రయత్నం చేస్తాం. దాంతో పాటుగా మా మంత్రి గారి పైన ఎవరైతే హత్యకు కుట్ర చేసిందో వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా సహచర శాసన సభ్యుడిగా నేను ఖచ్చితంగా నా వంతు కూడా నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే ఎవరైనా సరే వారి పైన ఉక్కుపాదం మోపే విధంగా మాత్రం చర్యలు ఉండే విధంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే బాలరాజు గారు, మరొక మాట ఏంటంటే 12 కోట్లతో ఈ సుపారీని మాట్లాడి కేవలం ఇది ప్లాన్ చేసుకున్నట్లే, ప్రీ ప్లాన్ చేసుకున్నట్లుగానే మనకి ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అర్థమవుతుంది. అటు నాగరాజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రఘును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఎవరో వ్యక్తులు కావాలనే కొంతమంది అంటే వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులే కావాలనే చేశారని చెప్పి బయటికి సమాచారం వస్తుంది. మీ అభిప్రాయం ఏంటి?
నేనేమంటా ఉన్నా, ఇప్పుడు మీరు ఇచ్చే సమాచారం మీరు ఇస్తా ఉన్నారు. నేను ట్రావెలింగ్ లో ఉన్నా. ఒకవేళ గనక నిజంగా ఒకవేళ కావాలని మా మంత్రి గారు మేము అట్లా చేసినట్టయితే ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు, మా పైన కూడా చర్యలు ఉంటాయి. కానీ ఈ రోజు ఒక పక్క వారు చేసే కుట్రలకు మేము భయభ్రాంతులకు గురవుతూ ప్రజాసేవ చేయాలా వద్దా అని అనుమానిస్తూ ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మాకు ఓదార్పు కాకుండా మళ్ళీ ఈ రకమైనటువంటి కుంగిపోయేటువంటి విమర్శలు చేస్తూ ఈ బట్ట కాల్చి మీదేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. లెటర్స్ సీ ది రిజల్ట్, సీ ది ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ మిస్టర్ స్టీఫెన్ రవీంద్ర, సిపి ఆఫ్ హైదరాబాద్. దెన్ ఓన్లీ వీ కెన్ టాక్ ఆన్ ఇట్. రైట్, థ్యాంక్ యూ అండి ఫోన్ కాల్లో జాయిన్ అయినందుకు. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. అలాగే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అలాగే అటు కుట్రను కూడా అటు సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి 12 కోట్లకు పైగా సుపారీ గ్యాంగ్తో ఈ హత్య చేయించడానికి ప్లాన్ చేసినట్లు కొంతమంది కూడా విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. చందు, అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు చూసినట్లయితే మనకి బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ప్రీ ప్లాన్డ్గానే ఆయనపై ఒక కుట్ర జరుగుతోంది అని చెప్పైతే అప్డేట్ వస్తూ ఉంది. అటు పోలీసులు కూడా కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలేంటి? సువర్ణ, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారంటూ 4 వ్యక్తులను కూడా ఇలా పేట్ బషీర్ పోలీసులు అరెస్టు చూపించారు. మరి కాసేపట్లోనే స్పీకర్ రవీంద్ర కమిషనర్ కూడా అరెస్టు చూపించబోతున్నారు. ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ ఆయన సోదరుడు హత్యకు కూడా ఈ 4 కుట్రపన్నారు. సుపారీ గ్యాంగ్ తో హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణ అయితే వినిపిస్తుంది. ఆ మంత్రి హత్యకు ఫరూక్ అనే వ్యక్తికి ఈ 4 సుపారీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పెడ్బషీరాబాద్ పోలీసులకు ఫరూక్ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత అయితే ఎవరైతే ఈ అరెస్ట్ లో ఉన్నారో వారంతా కూడా గతంలో శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు అంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళని చెప్పి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే నిన్న మనం చూసినట్టయితే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఢిల్లీలో నివాసంలో 4 వ్యక్తులను కూడా కొంత కిడ్నాప్ చేశారని కలకలం అయితే చెలరేగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ దర్యాప్తు కూడా ఢిల్లీ పోలీసులు కొలిపి తెచ్చారు. తెలంగాణ పోలీసులు 4 వ్యక్తులను తీసుకెళ్లినట్టు కూడా ఢిల్లీ పోలీసులు నిర్ధారణ జరిపారు. ముఖ్యంగా 4 వ్యక్తుల అపహరణపై సౌత్ అవెన్యూ పోలీసులకు కూడా జితేందర్ రెడ్డి పిఏ జితేందర్ రాజు కూడా ఫిర్యాదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 365 సెక్షన్ కింద అనుమానితులు కిడ్నాప్ అపహరణకు పాల్పడ్డారని కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ తెలంగాణ పోలీసులు తీసుకెళ్లినట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఇవాళ వ్యవహారం అంతా కూడా మొత్తం మారిపోయింది. ముఖ్యంగా 4 వ్యక్తులు శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర పన్నారు. 12 కోట్ల డీల్ కూడా కుదిరింది. అయితే డీల్ ఎవరిచ్చారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లోనే స్టీఫెన్ రవీంద్ర కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరిన్ని విషయాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇదంతా కూడా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 26వ తారీఖు నుంచి కూడా ఈ వ్యవహారం అంతా మహబూబ్నగర్ లో కిడ్నాప్ల కలకలం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా వాళ్ళంతా కూడా ఈ కిడ్నాప్ సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇదంతా కూడా శ్రీనివాస్ గౌడ్ చేయించారని కూడా బీజేపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కిడ్నాప్ వ్యవహారం సంబంధించి వారి కుటుంబ సభ్యులంతా కూడా మహబూబ్నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారికంగా ఇప్పుడు పోలీసులు అయితే వాళ్ళని ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు మరి కాసేపట్లోనే పోలీసులు వారిని ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సువర్ణ, అయితే చందు, మీరు అన్నట్లుగానే ఇప్పటి వరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారనే విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు పోలీసులు దర్యాప్తు కోణంలో ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు సేకరించారు? వాళ్ళేం చెప్తున్నారు? అయితే ఇప్పటికే ఫరూక్ అనే వ్యక్తితో వీళ్ళ సుపారీ మంత్రి హత్యకు సుపారీ కుదుర్చుకున్నారు. 12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే వెపన్స్ కూడా కొనుగోలు చేశారు. ఆ వెపన్లను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే గత కొంతకాలంగా కూడా ఇదంతా చాలా కాలంగా నడుస్తా ఉంది. ముఖ్యంగా రాఘవేందర్ రాజు, అదేవిధంగా విశ్వనాథ్, మిగతా 4 వ్యక్తులంతా కూడా వీళ్ళంతా కూడా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ సంబంధించి కేసులో కూడా ఉన్నారు. హైకోర్టులో కేసు కొనసాగుతోంది. ఈ వ్యవహారం సంబంధించిన వాళ్ళే ఈ యొక్క హత్య కుట్రలో కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నిన్న
చూసినట్టయితే మున్నూరు రవితో పాటు మరికొంతమంది రాజు అనే వ్యక్తిని కూడా తో పాటు జితేందర్ రెడ్డి డ్రైవరు తాపాను కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టు కూడా నిన్న మొత్తంగా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో పేర్కొంది. అదేవిధంగా ఢిల్లీ పోలీసులు కూడా ఇదే ధృవీకరించారు, తెలంగాణ పోలీసులు తీసుకెళ్లారని. ఈ రోజు తెలంగాణ పోలీసులు మాత్రం వీళ్ళు శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నున్న ఆ కేసు విషయంలోనే మనం తీసుకొచ్చామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే హత్య కుట్ర పన్న ఆధారాలు మరి కాసేపట్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చందు. మరోవైపు ఈ కేసుకు ఢిల్లీలో బీజేపీ నేత జితేంద్ర రెడ్డి ఇంట్లో కూడా కిడ్నాప్ వ్యవహారం లింక్ అయినట్లు తెలుస్తోంది. ఫరూక్ ఫిర్యాదుతో A1 రఘును ఢిల్లీలో సైబరాబాద్ పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్లో మాట్లాడడానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు DK అరుణ గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అరుణ గారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఇప్పటి వరకు చూసినట్లయితే ఇది ప్రీ ప్లాన్డ్గానే చేశారు, 12 కోట్లతో సుపారీ కూడా మాట్లాడుకున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. మీరేం చెప్తారు మేడం? ఇదంతా క్రియేటెడ్ స్టోరీ, ఇదంతా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం టిఆర్ఎస్ పార్టీ అధినాయకుడిది, ఆ మంత్రిది. వాళ్ళు చెప్పినట్టు వింటున్న పోలీస్ అధికారులది. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు, దీంట్లో అన్ని పచ్చి అబద్ధాలు తప్ప వాస్తవాలు లేవు. వాళ్ళు రాజకీయంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఆ కోర్టులో వేసినటువంటి అఫిడవిట్ విషయంలో ఆయన మీద కక్ష కట్టుకొని అఫిడవిట్ విత్డ్రా చేయించాలనేటువంటి ఉద్దేశంతో కక్ష సాధింపు చర్యలో భాగంగానే చేసినట్టుగా మేము భావిస్తున్నాం. అంటే మేడం ఇప్పటికే అటు ఢిల్లీలో సైబరాబాద్ పోలీసులు కూడా కొంతమంది అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ కారణాలు, ఏ సాక్ష్యాలు లేకుండా మొన్న చూసాం కదా. మొన్న ఏమన్నారు, మొన్న ఒక స్టోరీ చెప్పారు, ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది, రిమాండ్ చేస్తామన్నారు. ఈ రోజు ఇంకో కొత్త ఎఫ్ఐఆర్ వచ్చింది, కొత్త స్టోరీ చెప్తున్నారు. 2 స్టోరీ. అంటే ఈ రోజు నిన్న వాళ్ళు జితేందర్ రెడ్డి గారి ఇంట్లో ఆ మున్నూరు రవి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినారు, అక్కడ ఉన్నారు అని తెలిసి అంత వచ్చినాక స్టోరీ మొత్తం మార్చేసింది. మళ్ళీ దాన్ని సినిమా అంతా మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మళ్ళీ మార్చిండ్రు. అంతకుముందు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఒక లైన్ లో నడిచింది, ఇప్పుడు ఇంకో లైన్ మార్చారు దానికి. ఇదంతా వాస్తవాలు కాదు. వాళ్ళు ఏదో ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగానే ఈ కేసులు పెట్టించడము, పోలీసుల ద్వారా ఇవన్నీ హరాస్మెంట్ చేయించడం అనేది ఇది కొత్త విషయం కాదు. అక్కడ జనరల్ గా సాధారణంగా మామూలు ఇవన్నీ మామూలు కేసులే. ఇట్లాంటి పోలీసులు రోజు ఎంతమందిని తీసుకొస్తారో ఇవన్నీ మామూలుగా జరుగుతూనే ఉన్నాయి ఎంతో కాలం నుంచి. గతంలో కూడా వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని హరాస్మెంట్ గతంలో కూడా చేసిండు. రైట్, థ్యాంక్ యూ అండి అరుణ గారు ఫోన్ కాల్లో జాయిన్ అయినందుకు. రెడ్డిగా బ్రేకింగ్ చూస్తున్నాం. హత్య కుట్రకు ప్లాన్ చేశారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అటు నాగరాజు, విశ్వనాథ్ యాదవ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు సంబంధించి చాలా వరకు వెనకాల జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు సంబంధించి స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం.
23rd మనకి ఫిబ్రవరిలో ఫరూక్ అండ్ హైదర్ అలీ వీళ్ళిద్దరూ ఒక సుచిత్ర దగ్గర ఒక లాడ్జ్లో వీళ్ళు అక్కడ ఉండడం జరిగింది. మరి ఆ రోజు వీళ్ళకి 25th రోజు ఆఫ్టర్నూన్ అంటే ఒక 2 PM వీళ్ళిద్దరూ బయటికి టీ తాగడానికి పోయినప్పుడు నాగరాజ్ మరియు కొందరు వ్యక్తులు కత్తులతో వీళ్ళని వెంబడించి చంపడానికి ప్రయత్నిస్తారు. తర్వాత ఈ ఫరూక్ అండ్ హైదర్ అలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది. మరి ఎస్కేప్ అయ్యి అరౌండ్ 5 PM తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తారు. ఈ కంప్లైంట్ మేరకు మనము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 146 ఆఫ్ 2022 అండర్ సెక్షన్ 307, 120B, 115 రెడ్ విత్ 34 IPC అండ్ సెక్షన్ 25 1AB ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసి మనము ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి అక్కడ యాదయ్య, నాగరాజ్ ఇంకా విశ్వనాథ్ అనే ఈ ముగ్గురు మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఈ కోంపల్లి ఏరియాలోని అంటే సుచిత్ర ఏరియాలోని వీళ్ళ మీద అటాక్ చేసి వెంబడించారా అని మనకి తెలిసి వస్తుంది. తర్వాత సబ్సీక్వెంట్గా వీళ్ళు మిస్ అయినందుకు యాదయ్య, నాగరాజ్ అండ్ విశ్వనాథ్ కూడా కొన్ని లాడ్జెస్ కూడా అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. వీళ్ళని మనము 26th రోజు అరెస్ట్ చేసినాము. తర్వాత 27th జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి కొన్ని వాళ్ళ కన్ఫెషన్ మీద మనము కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ మర్డర్ కాన్స్పిరసీ ఏదైతే ఉన్నదో అది మనకి బయటకు వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి నాగరాజ్ కొన్ని విషయాలు మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్తాడు. అదేంటంటే రాఘవేందర్ రాజు అలాంగ్ విత్ సమ్ అదర్ అసోసియేట్స్ ఒక కాన్స్పిరసీ అంటే హత్యకు కుట్ర పన్నారని చెప్పి మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అది ఏంటన్నదని కొన్ని ఎవిడెన్సెస్ కూడా మనము ద్వారా కొన్ని లీడ్స్ ద్వారా డిస్క్రీట్ ఎంక్వైరీస్ మనము చేస్తాము. చేసిన తర్వాత మనకి రాఘవేందర్ రాజు, మున్నూరు రవి అండ్ మధుసూదన్ రాజు వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్నట్టు మనకి తేలుతుంది. తర్వాత వీళ్ళు మనకి ఇనీషియల్గా వీళ్ళు ఎక్కడున్నారని మనకు ఆ ఇన్ఫర్మేషన్ రాదు. తర్వాత మనము వీళ్ళ లొకేషన్ తీసి మనం లొకేషన్ ఐడెంటిఫై చేస్తే వీళ్ళు ఎక్స్ఎంపీ జితేందర్ రెడ్డి గారి సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్నట్టు మనకి ఇది తెలిసి వస్తుంది. ఇక్కడ మనము చూస్తే వీళ్ళని మనము 160 CRPC కూడా మనము ఇచ్చి తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి మనము ఇక్కడికి హైదరాబాద్ తెస్తాము. తెచ్చిన తర్వాత ఒక పెద్ద కాన్స్పిరసీ, మర్డర్ కాన్స్పిరసీ ఏదైతే ఉన్నదో ఇదంతకి బయట వస్తుంది. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఈ ముగ్గురు రాఘవేందర్ రాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజు, మళ్ళీ అమరేందర్ వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళు మహబూబ్ నగర్ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి తర్వాత ఢిల్లీ పోయి అక్కడ షెల్టర్ తీసుకోవడం జరుగుతుంది. షెల్టర్ ఎవరు అంతా అరేంజ్ చేశారంటే మన ఎక్స్ఎంపీ జితేందర్ రెడ్డి గారి డ్రైవర్, మరి అంతేకాకుండా ఆయన పిఏ రాజు అన్నది మనకి ఈ వివరాల్లో మనకి వెళ్తే తెలిసి వస్తుంది. సో ప్రధానంగా మనము చూస్తే వీళ్ళందరినీ మనము ఆ ఏరియాలోని అక్కడ సర్వెంట్ క్వార్టర్స్లోని మనము వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి మనము హైదరాబాద్కి తరలిస్తాము. తర్వాత సబ్సిక్వెంట్గా ఇక్కడ మనము
ఇంకా క్వశ్చనింగ్తోని మనకి ఎంటైర్ కాన్స్పిరసీ ఏదైతే ఉన్నదో మనకి ఇది బయటకు వస్తుంది. ఇందులో మనకి కొన్ని వెపన్స్ కూడా రికవర్ అయినాయి. చూస్తే ఇక్కడ మీరు ఒక పిస్టల్ ఉన్నది, ఒక 2 rounds and 9mm పిస్టల్ రికవర్ చేసుకోవడం జరుగుతుంది. అది రాఘవేందర్ రాజు నుంచి. తర్వాత ఈ ఒక రివాల్వర్ కూడా 6 rounds మనకి మున్నూరు రవి నుంచి కూడా రికవర్ చేస్తాము. డిండిగల్ ఫారెస్ట్ ఏరియాలో చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మనము రిమాండ్కి ఈరోజు పంపించడం జరుగుతుంది. ప్రధానంగా మనము ఇదంతా చూస్తే మనము రాఘవేందర్ రాజుతోని కూడా క్వశ్చనింగ్ చేసి మాట్లాడి మనకి ఏం తెలిసి వస్తుందంటే క్యాబినెట్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి హత్యకు వీళ్ళందరూ కూడా కుట్ర పన్నట్టు మనకి ఇది తెలిసి వస్తూ ఉన్నది. సో మనకి ఈ డీటెయిల్స్లోకి వెళ్తే రాఘవేందర్ రాజు ఫరూక్తోని ఫస్ట్ కాంటాక్ట్ అవుతాడు. ఫరూక్తోని ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి ఫరూక్కి కొంచెం క్రిమినల్ హిస్టరీ కూడా ఉంటుంది. మినిస్టర్ గారిని హత్య చేయాలని చెప్పి తర్వాత అది నువ్వన్నా చెయ్యి, లేకపోతే ఎవరైనా హైయర్డ్ అసాసిన్స్ మాకు కాంటాక్ట్ చేయిస్తే వాళ్ళతో చేయిస్తామని చెప్పి ఇదంతా కూడా ఒక కాన్స్పిరసీ వీళ్ళు ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి ఎంటైర్ కాన్స్పిరసీకి ఒక 15 crores వరకు నీకు చెప్తామని మీకు ఇస్తామని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనము ప్రధానంగా చూస్తే ఎంటైర్ కాన్స్పిరసీలో మనకి వీళ్ళందరూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు 5 + 3 members ఒక 8 membersని అరెస్ట్ చేసినాం మనం. సో ఈ కాన్స్పిరసీ అంతా కూడా రాఘవేందర్ రాజు, మున్నూరు రవి, మనకి అమరేందర్ రాజు, మధుసూదన్ రాజు, మరియు అక్కడ షెల్టర్ ఇచ్చిన థాపా, వీళ్ళందరూ కూడా ఇంకొక ముగ్గురుతోని కలిసి ఇదంతా ప్లాన్ చేసినట్టు మనకి తెలిసి వస్తుంది. సో ప్రధానంగా మనము ఇక్కడ చూస్తే మెయిన్ ఫైనాన్సర్ ఎవరైతే ఉన్నారో ఈయన మధుసూదన్ రాజు మరియు అమరేందర్ రాజు, వీళ్ళు ఫైనాన్సియర్స్. వీళ్ళు మరి వీళ్ళు ఒక 15 crores వరకు ఈ పని చేస్తే ఇస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. సార్, ఈ 2 కంట్రీ మేడ్ వెపన్స్ తోని 10 మంది సెక్యూరిటీ ఉండే మినిస్టర్ను చంపుదామని అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? అది ఇప్పుడు మనము వీళ్ళని ఇప్పుడు రిమాండ్ మనము పంపించడం జరిగిందండి. మనము పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఇంకా కూడా ఏమైనా డీటెయిల్స్ వస్తే అది మీతోని తప్పకుండా షేర్ చేసుకుంటాం. సార్, జితేందర్ రెడ్డికి సంబంధించిన సార్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా మనకి రాలేదు, మనకి టైం సరిపోలేదు. అందుకనే వీళ్ళని ఇమీడియట్గా మనము అరెస్ట్ చేయడం జరిగింది. మనం పోలీస్ కస్టడీ తీసుకుని ఎంటైర్ కాన్స్పిరసీ ఈ మనీ ఎక్కడి నుంచి వీళ్ళు తెద్దామనుకున్నారు, తర్వాత ఎక్కడ చేద్దామనుకున్నారు అన్నది కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మీకు వివరాలు వెల్లడించారు. సార్, జితేందర్ రెడ్డికి సంబంధించి ఏమన్నా జితేందర్ రెడ్డికి సంబంధించి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఆయనకు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయన క్వార్టర్లోకి వచ్చి వాళ్ళ సర్వెంట్, వాళ్ళ పిఏ ఎట్లాంటి సెక్యూరిటీ ఏం లేకుండా ఎట్లా ఏ అష్యూరెన్స్ ఆయనకు వాళ్ళకి అక్కడ షెల్టర్ ఇచ్చింది సార్? జితేందర్ రెడ్డి గారి పాత్ర ఏదైతే ఉన్నదో అది మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము. కానీ మనకి ఇక్కడ ఒకటి పక్కాగా తెలిసి వచ్చేది ఏంటంటే జితేందర్ రెడ్డి పిఏ రాజు అండ్ ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో థాపా, వీళ్ళు కలిసి అక్కడ ఢిల్లీలోని సౌత్ అవెన్యూలోని షెల్టర్ ఇచ్చినట్టయితే మనకి క్లియర్గా బాగా తెలిసి వస్తూ ఉన్నది. బట్ ఇంకా దీన్ని కొంచెం ఇంకా మనము ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా మనం డీటెయిల్స్లో పోయి ఇంకా ఎవిడెన్స్ తెచ్చి ఇంకెవరెవరు ఉన్నారో దీని వెనకాల ప్రత్యక్షంగా ఎవరెవరు ఉన్నారో పరోక్షంగా అన్నది కూడా డీటెయిల్స్ మనం మీకు. సార్, మాజీ మంత్రి డీకే అరుణ అసోసియేట్స్ కూడా దీంట్లో ఉన్నట్టుగా తెలిసింది. అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా డీకే అరుణ అసోసియేట్స్ ఉన్నారు సార్? ఇప్పుడు మనం చూస్తే ప్రత్యక్షంగా ఎవరున్నారు, పరోక్షంగా ఎవరున్నారు అనే విషయాలు కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేసి సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని
మనము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. మీరు అన్నట్టు డికే అరుణ గారి కూడా పేరు ఇట్లా వస్తా ఉన్నదని చెప్తా ఉన్నారు. అది కూడా ప్రాపర్గా మనము ఇన్వెస్టిగేట్ చేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నది అన్నది కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సార్, ఈ కుట్రకోణం వచ్చిన తర్వాత ఎక్స్ఎంపీ గారితో మీరు మాట్లాడి ఈ విషయం మొత్తం చెప్పడం జరిగిందా, లేకుంటే అతను మీతో కాంటాక్ట్ చేయడం జరిగిందా? లేదండి, ఎవరు మాతో కాంటాక్ట్లోకి రాలేదు. సార్, వెపన్స్ ఎక్కడ ప్రొక్యూర్ చేస్తారు వీళ్ళు? ఈ వెపన్స్ మనము చూస్తే రాఘవేందర్ రాజు యూపీ నుంచి ప్రొక్యూర్ చేసినట్టు మనకు తెలిసి వస్తూ ఉన్నది. అది ఎవరి నుంచి ప్రొక్యూర్ చేశాడు, ఎప్పుడు ప్రొక్యూర్ చేశాడు అన్నది మనకి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉన్నది. సార్, వీళ్ళంతా ఢిల్లీ వరకు ఎందుకు వెళ్ళడం జరిగింది? అక్కడే ఉండాలి ఎందుకు అనుకున్నారు? ఆ తర్వాత జితేందర్ రెడ్డి సంబంధించిన వాళ్ళ క్వార్టర్స్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంటే ఇక్కడ ఈ కేసు పేట్ బషీరాబాద్లో కేసు రిజిస్టర్ అయ్యి నాగరాజ్ అరెస్ట్ అయిన తర్వాత మనకి ఈ వివరాలన్నీ కూడా మనకి తెలిసి వచ్చినాయి. తర్వాత వీళ్ళ పాత్ర అన్నది బయట పడుతుంది. పోలీస్ వీళ్ళని అరెస్ట్ చేస్తుంది. మనం కూడా అప్పుడు ఏంటంటే ముమ్మరంగా గాలిస్తూ ఉన్నాము. సో అది భయపడి వీళ్ళందరూ ఏంటంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకున్నట్టు తెలిసి వస్తూ ఉన్నారు. విఐపి అని చెప్పి దాంట్లో రిమైండ్ డైరీలో మీరు పొందుపరిచిన దాంట్లోనే ఉంది. కానీ విఐపి అయినప్పుడు ఎప్పుడు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది మినిస్టర్ ఉన్నాడని? ఇది మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్, నాగరాజ్ కన్ఫెషన్ స్టేట్మెంట్లోని మనకి డీటెయిల్స్ ఇవి తెలిసి వస్తూ ఉన్నాయి. తర్వాత ఫరూక్ కూడా మనకి చెప్పడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఫరూక్ని అప్రోచ్ అవుతారు. ఓకే, ఫరూక్ ఏమో ఈయనేమో భయపడి హైదర్కి చెప్తాడు. సో హైదర్కి చెప్పాడని చెప్పి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో నాగరాజ్ అండ్ విశ్వనాథ్ ఫరూక్ అండ్ హైదర్ని చంపడానికి ప్రయత్నిస్తారు. ఇది అట్లాగా మనకి ఈ ఎంటైర్ కాన్స్పిరసీ అన్నది కేసు రిజిస్టర్ అయిన తర్వాత మనకి బయటపడింది. సార్, ఢిల్లీ పోలీసులు ఒకటే చెప్తున్నారు, సౌత్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో 365 కింద కేసు నమోదైంది. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అది విఐపి ఉన్నటువంటి జోన్లో కిడ్నాపర్స్ లాగా కిడ్నాప్ చేశారనేటువంటి వర్షన్ ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. కంప్లైంట్ కూడా అఫీషియల్గా లాంచ్ అయింది. జితేందర్ పిఏ లాంచ్ చేసినట్టు సిచ్యువేషన్. సో దానికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా ప్రైమ్ ఆఫీసులే కుట్ర జరిగింది అనేటువంటిది ఎట్లా బయటపడింది? మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అండ్ ఈ వెపన్స్ రికవరీతోని ఈ కుట్ర జరిగినట్టయితే మనకి క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది ఇది. ఇంతేకాకుండా వీళ్ళందరూ పోయి అక్కడ ఎక్స్ఎంపీ గారి ఇంట్లో కూడా షెల్టర్ తీసుకుంటున్నారు. దానివల్ల కూడా మనకి ఈ లింక్ అన్నది ఎస్టాబ్లిష్ అయింది. బట్ దీన్ని ఇంకా మనము డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రూవ్ చేద్దాం. డ్రైవర్ని కూడా లిఫ్ట్ చేసినట్టు చెప్తా ఉన్నారు. డ్రైవర్కి కూడా సంబంధం ఉందా సార్? ఢిల్లీ పోలీస్ ప్రాథమికంగా అయితే మనకి ఈ కుట్ర గురించి ఈయనకి తెలుసో లేదో తెలియదు, కానీ షెల్టర్ అయితే మనకి ఇది తాపా డ్రైవర్ ఇచ్చినట్టయితే తెలుస్తూ ఉన్నది. బట్ ఎంటైర్ వీళ్ళ ట్రావెల్ అండ్ షెల్టర్ అంతా ఆర్గనైజ్ చేసింది పిఏ రాజు అని మనకి తెలిసి వస్తూ ఉన్నారు. సార్, అసలు ఎందుకు చంపాలనుకుంటున్నాడు? మంత్రి శ్రీనివాస్కు ఇతని గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? ఏమైనా ఎన్నికల్లో కానీ రాజకీయంగానే ఏమైనా ప్రత్యర్థుల? అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద ఎలక్షన్ కమిషన్ పైన ఇతను ఫిర్యాదు చేశారు కాబట్టి అక్రమ కేసులు గతంలో బనాయించారు అని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత రిమైండ్ రిపోర్ట్ పేట్ బషీర్బాగ్ పోలీసులు రిమైండ్ రిపోర్ట్లో భాగంగా ఫారూక్ను ఎక్సైజ్ కోర్టులో కలిశారు అని చెప్పేసి కూడా ఒక డేట్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ డేట్ సాటర్డే రోజు. ఆ రోజు కోర్టు వర్కింగ్స్ కూడా లేవు అని చెప్పేసి వాళ్ళ అడ్వకేట్ ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఫారూక్ మీరు చూస్తే December 18th అన్నాడు, అది సాటర్డే. కాకపోతే ఆయన December 18th కాదు, కలిసింది November 18th. ఆయన బై మిస్టేక్ ఆయన December 18th అని చెప్పడం జరిగింది. మీరు చూస్తే మహబూబ్ నగర్ నుంచి వాళ్ళ కోర్ట్ క్యాలెండర్స్ కూడా మనం తెచ్చుకున్నాము, ఫారూక్ది అండ్ ఆల్సో రాఘవేందర్ రాజు. కోర్ట్ క్యాలెండర్స్ వల్ల November 18th ఇద్దరు అక్కడ రోజు ఒకే రోజు కేసు ట్రయల్ జరిగినట్టు మనకి తెలిసి వస్తూ ఉన్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు? అంటే రాజకీయ ప్రత్యర్థుల ఎందుకు చంపాలనే కారణం అసలు? ఆ ఇన్వెస్టిగేషన్ అంతా ఇంకా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ఆ వివరాలన్నీ నేను ఈ పోలీస్ కస్టడీ తీసుకుని ఇంకా మనకి తెలిసి వస్తే అప్పుడు మీకు నేను పక్కాగా మీకు వివరిస్తాను. వన్ క్లారిఫికేషన్ చేస్తే ఢిల్లీ పోలీసులకు నిజంగా సమాచారం ఎందుకు ఇవ్వలేదు సార్? ఏమైనా ఇంటెన్షన్ ఉందా? సమాచారం ఇచ్చిర్రా, కావాలనే వాళ్ళు మన పైన అట్లా ఢిల్లీ పోలీసులు చెప్తా వస్తున్నారా? మనము ఢిల్లీ పోలీసులు కూడా మనము ఫోన్ కాల్ ద్వారా మన ఆఫీసర్ అక్కడ సౌత్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగిందండి.
సార్ అయితే 24వ తారీఖు రోజు మహబూబ్ నగర్ వాళ్ళ ఇంటిపైన పోలీసులు దాడి చేశారు, వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ 25th రోజు మాత్రం ఇక్కడ దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎవరెవరు అక్కడ ఇంటిపైన దాడి చేశారు? డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అన్ని కూడా మేము నివృత్తి చేస్తాం. మేము మీకు ఏమన్నా కానీ అనుమానాలు, ఎనీ డౌట్స్ అండ్ క్వైరీస్ ఉంటే కూడా ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇదంతా మనకి కంప్లీట్ గా ఇది ఎస్టాబ్లిష్ చేసి ఈ కాన్స్పిరసీ అంతా కూడా మీ ముందు పెడతామండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే అట్లాగా మనకి ఏమీ రాలేదు. బట్ అది మనం ఇంకా పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళని ఇంకా డీప్గా ఇంట్రాగేట్ చేస్తే డెఫినెట్గా మనకి ఈ వివరాలన్నీ బయటకు వస్తాయి. ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు ఒక కాటన్ బాక్స్ తీసుకొచ్చాను చెప్తాను. నిజంగా కాటన్ బాక్స్ తీసుకొచ్చారు కదా, ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు ఒక కాటన్ బాక్స్ ఇస్తారు, ఇదంతా కూడా 15 ఫోటోలు చూపెట్టాలని చెప్తున్నారు. నిజంగానే 15 ఫోటోలు తీసుకొచ్చారు. ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు చెప్పారు అది? అసలు బయట ఉన్న రూమర్స్ అవన్నీ పుకార్లు అంతే. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము కరెక్ట్ గా మీకు ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి మేము మీ ముందు పెడతామండి. సార్, ఇంత లోతైన ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఒక తెలంగాణ మంత్రిని హత్య చేసి కుట్ర పన్నారు అని చెప్పేసి భారీ ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండానే ఆ విధంగా మీరు ఒక కొలిక్కి వచ్చి రాజకీయంగా ప్రత్యర్థులు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ప్రైమా ఫేసి కేసు ఉన్నదని చెప్పే మేము మీకు ఈ వివరాలన్నీ కూడా మేము ముందు పెడతా ఉన్నాము. ఎందుకంటే మాకు ఎవిడెన్స్ ఉన్నది, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది, మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నది, అండ్ మనకి ఈ రికవరీస్ కూడా ఈ వెపన్స్ మీరు చూస్తే మీ ముందు ఉన్నాయి. సుపారికి ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగలేదు కదా సార్? ఎన్నో అనుమానాలు ఉన్నాయి, దాన్ని నివృత్తి చేయాలని చెప్పి బయట చాలా పుకార్లు ఉన్నాయి, రూమర్స్ ఉన్నాయని చెప్పి అవన్నీ నివృత్తి చేయాలి, ఏవైతే డౌట్స్ క్లారిఫై చేయాలని మీ ముందు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. శ్రీనివాస్ గౌడ్కి విషయం తెలుసు సార్, తనపై ఈ హత్య కుట్ర జరుగుతుందన్న విషయం ఇప్పటి వరకు శ్రీనివాస్ గౌడ్కి ఏమైనా సమాచారం ఉందా? శ్రీనివాస్ గౌడ్ ఏమైనా మీకేమైనా ఇంటిమేట్ చేయడం కానీ లేకుంటే ఇలాంటి ఇన్పుట్స్ ఉన్నాయని ఏమైనా మీకు చెప్పారా? ఇంటిమేట్ అయితే చేశామండి, ఈవినింగ్ ఇట్లాగా జరిగిందని చెప్పి. అంతవరకు అయితే పొలిటికల్ మోటివ్ కనిపించిందా సార్? మీ ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లో పొలిటికల్ మోటివ్ ఎక్కడైనా వచ్చిందా? ఓన్లీ మేమేంటంటే సైంటిఫిక్ గా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీకు టెక్నికల్ ఎవిడెన్స్ తోని మనం బేస్ చేసుకుని చేస్తా ఉన్నాం. ఓకే, ఎందుకు చంపాలి అన్న దాని మీద క్లారిటీ ఇవ్వలేదు, అప్పుడు దాని మీద క్లారిటీ ఇవ్వండి. నేను పోలీస్ కస్టడీ తీసుకుని ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు త్వరలోనే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ డెఫినెట్గా వాళ్ళ మధ్యన కొన్ని డిఫరెన్సెస్ ఉన్నట్టయితే మనకు తెలిసి వస్తాం. సార్, రెక్కీ అంటే ఎన్ని మూమెంట్స్ని వాళ్ళు చూసేది సార్, రెక్కీ నిర్వహించడానికి ఆ డీటెయిల్స్ అన్నాయి తప్పకుండా నేను రానున్న రోజుల్లో మీ అందరికీ వివరిస్తాను. థ్యాంక్ యూ. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. హత్య కుట్రకు ప్లాన్ చేశారు
అభియోగాలు వస్తున్నాయి. అటు నాగరాజు, విశ్వనాథ్ యాదవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మొత్తానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందంటూ కొంతవరకు సమాచారం అయితే బయటకు వస్తుంది. అయితే అటు కుట్రను కూడా పోలీసులు భగ్నం చేసినట్లుగా కూడా పోలీసులు సైబరాబాద్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రఫీ ఫోన్లు సిద్ధంగా ఉన్నారు. రఫీ, వివరాలేంటి? సువర్ణ, రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఓ కేసును సైబరాబాద్ పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ మినిస్టర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హత్య కుట్ర కోణం వెనుక ఉన్నటువంటి నిందితుల్ని ప్రస్తుతానికి మేము అరెస్ట్ చేశామని చెప్పేసి స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ కమిషనర్ ఉన్నారు. అయితే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసులో ఈ నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే దీని వెనుక చాలా కాన్స్పిరసీ ఉందని పోలీస్ ఆఫీసర్లు అయితే చెప్పడం జరుగుతుంది, కానీ క్లియర్ గా ఎక్కడ మెన్షన్ చేయట్లేదు దీని వెనకాల ఉన్నటువంటి పెద్దల హస్తం ఎవరు అనే దానిపైన. ఇది రాజకీయ నేపథ్యంలో ఎవరైనా మంత్రి శ్రీనివాస్ ను టార్గెట్ చేసి ఈ కుట్ర పన్నారనే దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప బయటికి రాదని ప్రస్తుతానికి పోలీసులు చెప్తా ఉన్నారు. కేవలం ప్రాథమిక సమాచారం మేరకు టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించిన తర్వాతే నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్ చేస్తున్నట్టుగా కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. అయితే మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ కుట్రలో ఉన్నట్టుగా పోలీసులు చెప్పడం జరిగింది. మొన్న ఢిల్లీలో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో అరెస్ట్ అయినటువంటి క్వార్టర్స్ కూడా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి సంబంధించినటువంటి క్వార్టర్స్ అది. కొంతమందిని మహబూబ్ నగర్ లోనే అదుపులోకి తీసుకున్నట్టుగా ఆరోపణలు రావడం జరిగింది. 23 తారీఖే ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సదరు కుటుంబ సభ్యులు, ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నిందితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, తమకు సంబంధించిన కుటుంబ సభ్యులు కనిపించట్లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో 23వ తారీఖే ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం 26వ తారీఖు వాళ్ళని అదుపులోకి తీసుకొని 27వ తారీఖు రిమాండ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీని వెనుక భారీ కుట్ర కోణం దాగిందని చెప్తా ఉన్నారు. 2 వెపన్స్ కూడా వాళ్ళ దగ్గర లభించాయని కూడా చెప్తా ఉన్నారు. ఆ 2 వెపన్స్ లో ఒకటి 9mm ఆ వెపన్, 2 లైవ్ రౌండ్స్ కూడా వాళ్ళ దగ్గర దొరికాయని చెప్తున్నారు. ఈ ఆయుధాలు బీహార్ నుంచి సేకరించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ అరెస్ట్ అయినటువంటి నిందితులు ఎవరు కూడా 15 కోట్ల సుపారీ ఇచ్చేటువంటి ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు మాత్రం కాదు. కేవలం చాలా సాధారణ ప్రజలుగా వీళ్ళను మహబూబ్ నగర్ లో చెప్తా ఉన్నారు. వీళ్ళు గత కొంతకాలంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్కి అగెనిస్ట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, ఆయన చేస్తున్నటువంటి అక్రమాల పైన గొంతెత్తుతున్నటువంటి వ్యక్తులుగా స్థానికులు అయితే చెప్పడం జరుగుతా ఉంది. అంతేకాదు కొద్దిసేపటి క్రితం బీజేపీ నేత డికే అర్ణ కూడా దీనిపైన స్పందించారు. ప్రెస్ మీట్ కు ముందే స్పందించారు. ఇది కేవలం రాజకీయ కుట్ర కోణంగా సాగుతా ఉంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి ఈ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయడం ఇది సమంజసం కాదు. ఈ కుట్రలో ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా డిఆర్ ఆరోపించడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ మంత్రి మర్డర్ అనేది ఒక సంచలనమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. మంత్రి మర్డర్ కి ప్లాన్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. మహబూబ్ నగర్ లో కక్ష రాజకీయాలు గతంలో ఉన్నాయి. కిడ్నాప్లు, ఎత్తపోవడాలు గతంలో చూసినట్లయితే మనకు కనిపిస్తాయి. కానీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? అంత భారీ మొత్తంలో పోలీసులు చెప్తున్నట్టుగా 15 కోట్ల సుపారీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందనే దానిపైన పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రాథమికంగా వాళ్ళని ప్రస్తుతానికి అరెస్ట్ చేశాము. నిందితులందరినీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాటిపైన మేము క్లియర్ గా కూడా మీడియాకి కానీ పబ్లిక్ కానీ చెప్పేటువంటి అవకాశం ఉంటుందని పోలీసులు అయితే ప్రకటిస్తా ఉన్నారు. అయితే ఈ నిందితుల్లో ఎవరైతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కుట్ర పన్నారని పోలీసులు చెప్తున్నారో ఆ నిందితుల్లో కొంతమంది గత కొంతకాలంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటు ఆయన ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ లో చాలా తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి ఆరోపించిన వాళ్ళు. ఈ కేసు ఇంకా హైకోర్టులో నడుస్తా ఉంది. అది కొలిక్కి వస్తున్నటువంటి సందర్భంలోనే మంత్రి ఇట్లాంటి స్కెచ్ వేసి పక్కా స్క్రిప్ట్ ప్రకారం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ నిందితుల పైన వీళ్ళ పైన అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నటువంటి ఆరోపణలు మహబూబాబాద్ సంబంధించినటువంటి స్థానికుల కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ పార్టీ అయితే ప్రస్తుతానికి ఆరోపిస్తా ఉంది. స్వర్ణ, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రఫీ.